హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి గైస్ ఫుల్ రైనీ, ఫుల్ వర్షం పడ్డది. సో అలా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సేమ్ లొకేషన్కి వెళ్దాము అని చెప్పి వచ్చినుండే. చూడండి గైస్ ఎలా ఉందో. లైట్గా ఇప్పుడైతే కొంచెం పడుతుంది. అంటే సూపర్ ఉంది వెదర్. అంటే ఈ క్లైమేట్లో ఎంజాయ్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం. సో అంటే గోవాలో ఎంజాయ్ చేశాను, బట్ ఇప్పుడైతే ఫస్ట్ టైం గైస్. చూడండి ఎలా ఉందో వ్యూ చూపిస్తాను. ఎలా ఉంది గైస్ చూడండి, సూపర్ అనుకోండి. అక్కడ బాతులు అంటారు చూడు, డక్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. బ్లాక్లో కనిపిస్తున్నాయి చూడండి, సూపర్ అనుకోండి. గైస్ ఈరోజు అయితే అవుట్ఫిట్ అయితే ఇది మీకు ఏ కలర్లో కనిపిస్తుందో నాకైతే అర్థమైతే లేదు. సో చూడండి. సో గైస్ వాచ్ చేయండి. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి మర్డర్ అయింది కదా, సో లవర్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్. నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాక నేను మళ్ళీ మాట్లాడతాను గైస్, ఓకేనా గైస్? టేక్ కేర్, సీ యూ. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాము, కానీ వర్షం పడుతుంది లైట్గా. గైస్ ఒక విషయం చెప్పాలి, ఏదున్నా కానీ హైదరాబాద్ సూపర్, బట్ విలేజెస్ ఉన్నంత మంచిగా హైదరాబాద్లో వర్షం పడ్డప్పుడు మంచిగా అనిపించదు. ఎందుకంటే ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయినా కానీ వేస్ట్ అనేది చెప్తాను. మీకు చూపిస్తాను చూడండి ఎందుకు వేస్ట్ అనేది. చూడండి గైస్, వర్షం పడితే ఇలా అయిపోతుంది మొత్తం. సో ఎక్కడికి బయటికి వెళ్ళాలనిపించదు, ఏం చేయాలనిపించదు. బట్ నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉండి నేను వెళ్తున్నా. లేకుండా నేను కూడా మంచిగా పడుకుంటుండే. టైం ఓన్లీ 7:28 అవుతుంది. సో ఆఫీస్ వాళ్ళు, స్కూల్ పిల్లలు, కాలేజ్ వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. ఈసారి నాకు తెలిసి వర్షం కూడా చాలా గట్టిగా పడేటట్టే ఉంది. గట్టిగా పడేటట్టు కాదు, ఎండలే కొట్టాయి, చలి అలైనా పెట్టింది, వర్షం కూడా ఫుల్ అనుకోండి ఇక. సో ఎక్కడున్నా కానీ ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేలాగా చూడండి. సో వెళ్తున్నప్పుడు జాగ్రత్త, వస్తున్నప్పుడు జాగ్రత్త గాయస్. నా తరఫు నుంచి ఒక సజెషన్. సో యాక్చువల్గా గాయస్, ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్, 70% ఆఫ్ కలర్ ఉంటుంది. బట్ వీడియోస్లో వచ్చేసి అది అంతగా కనిపించట్లేదు, అదే నేను చూస్తున్నా. యాక్చువల్గా గాయస్ నేను వేరే మొబైల్లో తీస్తున్నాను. మన దగ్గర ఉంది, ఐఫోన్ ఉందిలే, బట్ దీంట్లో ఏంటంటే స్పేస్ లేక నేను వేరే మొబైల్లో తీయాల్సి వస్తుంది. సో అది గాయస్. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు వీడియో చేయాలని అనుకున్నానంటే, అంటే వర్షం పడితే ఇప్పుడు ఈ టైంకి అందరు వాకింగ్, రన్నింగ్, అందరు జాగింగ్ చేసుకుంటూ ఉంటుండే. సో ఇప్పుడు అందరిగో మంచిగా అంబరిల్లాస్ పట్టుకొని అక్కడిక్కడ మంచిగా తిరుగుతున్నారు. సో ఈ వాటికి చూపిస్తాను నేను, అంటే 2-3 వీడియోస్లో చూపించాను కదా. సో అలా ఓకేనా గైస్? మళ్ళీ నేను టాపిక్ మాట్లాడతాను. గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్ వైరల్ అవుతుంది కదా. మొత్తం ఎక్కడ చూసినా బ్రేకింగ్ న్యూస్ ఛానల్లో, మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు టాపిక్ మాట్లాడేసుకుందాం. ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో అది టాపిక్ చూస్తున్నా నేను చేద్దామని చెప్పి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సోనం అనే పర్సన్ ప్లస్ రఘువంశీ అనే పర్సన్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. సో సోనంకి ఆల్రెడీ లవర్ ఉన్నాడు. లవర్ ఉండి కూడా అతన్ని మ్యారేజ్ చేసుకుంది. సో అతనికి వచ్చేసి మంచిగా ఇప్పుడు మ్యారేజ్ అనగానే ఎవరైనా ఎట్లుంటుంది గాయస్, ఫుల్ ఎంజాయ్ చేయాలి, వరాత్ తీయాలి, అన్నీ చేసుకున్నాడు. మంచిగా డ్రీమ్ ఫుల్ఫిల్ చేద్దామని చెప్పి, మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి. చిన్నప్పటి నుంచి ఏముంటుంది గాయస్, 10th తర్వాత ఇంటర్ తర్వాత ఎనీ డిగ్రీ తర్వాత జాబ్ తర్వాత కొంచెం సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్లో వాళ్ళు కూడా పూజ చేస్తారు. సో ఎవరైనా కానీ మ్యారేజ్ చేసుకోక తప్పదు. మన ఇండియన్ కల్చర్లో కానీ ఎక్కడైనా కానీ
మ్యారేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో మనోడు కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి మంచిగా మ్యారేజ్ చేసుకున్నాడు. ప్లస్ మేఘాలయలో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాడు షిల్లాంగ్లో. సో మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. కానీ అక్కడే అతన్ని ఏమంటారు మర్డర్, అక్కడే చనిపోతా, నేను ప్లాన్ చేసిన దగ్గరనే చనిపోతా అని చెప్పి అసలు గెజ్ చేయలేకపోవచ్చు నాకు తెలిసి. ఇట్లాంటి చిల్లర ముండల వల్ల అసలు ఏమైపోతుంది సొసైటీ, అసలు ఏమైపోతుంది అసలు. ఒకప్పుడు ఏమంటారు గర్ల్స్కి అసలు సేఫ్టీ లేకుండే, ఇప్పుడు అసలు బాయ్స్కి లేదు అసలు. ఇప్పుడు ఎన్ని అయినా కానీ సెక్షన్స్ వచ్చేసి గర్ల్స్కి ఉన్నాయి, కానీ బాయ్స్కి ఒక్క సెక్షన్ అని ఉందా? ఎవరన్నా రియాక్ట్ అవుతున్నారా? ఇన్ కేస్ చాలా అంటే చాలా లేడీస్ని చంపేసినప్పుడు, గర్ల్స్ని చంపేసినప్పుడు, చిన్నపిల్లల్ని చంపేసినప్పుడు ఎంతో అంటే ఎంతో రచ్చ చేశారు. అందులో నేను కూడా చేశాను, నేను కూడా పార్టిసిపేట్ చేశాను. బట్ ఇప్పుడు ఇంత డేంజర్గా చంపాల్సిన అవసరం, ఇంత డేంజర్గా ప్లాన్ చేసి ప్లానెడ్ మర్డర్ లాగా ఒక సినిమా కూడా పనిచేయదు. సినిమా రేంజ్లో వచ్చేసి ఈ రియల్ స్టోరీసే సినిమాలో ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటారు గైస్. ఇది రియల్ స్టోరీ, అసలు సినిమాని తలపించే స్టోరీ అసలు యాక్చువల్గా. సో అంతగానం చంపాల్సిన అవసరమే ఉంది. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకుంటే, అతని మీద ఇంట్రెస్ట్ లేకుంటే అసలు నువ్వు అసలు పెళ్ళే చేసుకోవద్దు. అసలు అతన్ని మంచిగా మేఘాలయ హనీమూన్ ట్రిప్ అని చెప్పి తీసుకెళ్ళి ఆ షిల్లాంగ్లో చంపడం ఏంది అసలు? వాడు అసలు అతని పేరు వచ్చేసి రఘువంశీ ప్లస్ సోనం. ఈ చిల్లరముండ పేరు సోనము. ఈ చిల్లరముండ దాని లవ్వర్ ఎలా ఉన్నాడు చూసారా గైస్? అసలు చిల్లర. ఈ రఘువంశీ అనే పర్సన్ మంచిగా ఉన్నాడు, వానికంటే చాలా బెటరు, 100 రేట్లు 110% బెటరు. అంత చిల్లర. వాడు ఎట్లున్నాడు మొత్తం ఎండుకపోయి ఏదో గాంజాయి తాగే నా కొడుకులాగా ఉన్నాడు మొత్తం. ఇలాంటి చిల్లర ముండల వల్ల గర్ల్స్ మీద, ఉమెన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సమాజం, ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు గవర్నమెంట్ అయినా సరే ఇప్పుడు దీనికి ఏం పరిష్కారం చేస్తారు? చనిపోయిన ఆయన ఎవరిని తీసుకురాలే కదా, చనిపోయిన పర్సన్స్ ఎవరైనా తీసుకొస్తారా? ఇప్పుడు ఇన్ కేస్ మళ్ళీ అక్కడ మర్డర్ చేసి అక్కడ నుంచి స్కిప్ అయిపోయింది అంటే ఎంత డేంజర్, ఎంత గట్టి గుండె అనుకోవాలి గైస్. అసలు ఇట్లాంటి చిల్లర ముండల్ని నిజంగా చెప్తున్నా కదా, చంపేసేయాలి. అందరు కలిసి మొత్తం రోడ్డు మీదనే చంపేసేయాలి అందరు జనాలు. అట్లా చంపేస్తేనే ఇంకొకరు రారు, ఇంకొకరు ఇలా తయారవ్వరు. ఒక్కరు కాదు గాయస్, ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నాం అసలు, ఎన్ని న్యూస్ ఛానల్స్లో అక్కడ ఇక్కడ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనకు ఇంతకుముందు ఓన్లీ మన తెలుగు న్యూస్లో వచ్చేసి మొత్తం మన తెలంగాణ, ఆంధ్ర ఇవి చూపిస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వైరల్ అయిపోతున్నాయి ఏవైనా. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒక్కటే చెప్తున్నా, నేను ఏం చెప్తున్నా నా తరఫు నుంచి అంటే, మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోకండి. గుద్దల దమ్ము ఉంటుంది కదా, గుద్దల ఇప్పుడు అన్ని చంపేంత ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఆ లవర్ని చేసుకునేంత ధైర్యం నీకు లేదా? అంటే ఒకరిని చంపితేనేనా ఇప్పుడు అక్కడ ఆ మనిషి లేడు, ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేయలేవు లైఫ్ని, నీ బతుకంతా ఇట్లనే ఉంటుంది. ఏం సాధించినావు ఇప్పుడు? నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో కూడా నువ్వు ఉండలేవు కదా, నువ్వు సంసారమే చేయలేవు. ఉంటావా వాడితో? ఇప్పుడు జైలు వేసి దింగుతారు గాయస్. అందుగురించే గాయస్, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చూసి ఉండండి, లిమిట్లో ఉండండి గాయస్. నేనైతే ఒక్కటే చెప్తున్నా, గర్ల్స్కైనా బాయ్స్కైనా ఆంటీస్కైనా ఇంకొకరికైనా అంకుళ్ళకైనా తాతలకైనా ఎవరికైనా ఇల్లీగల్ ఎఫైర్స్ అనేది ఎప్పటికైనా డేంజరే గాయస్. అది ఎప్పుడున్నా కానీ మన ప్రాణాల మీదకే దారి తీస్తుంది. సో బీ కేర్ఫుల్. అలాంటి దొమ్మర ముండల వల్ల అలాంటి దుమ్మర ముండలు చాలా అంటే చాలా ఇప్పుడు చూడడానికి ఎంత అమాయకంగా ఉంటారంటే అంత అమాయకంగా ఉంటారు కొంతమంది. సో చూసి ఉండండి గాయస్. మీ పేరెంట్స్ ఇప్పుడు చనిపోయిండు, పేరెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి గాయస్. వాళ్ళ పరిస్థితి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. ఒక్కసారి వాళ్ళ తల్లి ఆవేదన, వాళ్ళ తండ్రి ఆవేదన, వాళ్ళ పుట్టిన వాళ్ళ ఆవేదనలు ఒక్కసారి మీరు థింక్ చేసుకోండి ఒకసారి. అందుగురించే గాయస్, ఎప్పుడైనా సరే చూసి ఉండండి, ఇలాంటి ఎఫైర్స్ పెట్టుకోకండి, ఒకరితోనే ఉండండి, ఒకరితోనే ఉండడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి, ఉండాలి కూడా. అర్థమైందా? ఉండలేదు అనుకో ఇదే బతుకు ఎవందైనా సరే. ఓకేనా గాయస్? ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, ఎవరిని నమ్మకండి. ఓకేనా గాయస్? టేక్ కేర్, ఎంజాయ్ గైస్. యాక్చువల్గా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, వర్షం పడుతుంది.
సో ఒక వీడియో వేసుకుందాం గరంగా అని చెప్పి వేడిగా ఒక వీడియో వేసుకుందాం అని చెప్పి మాట్లాడాను. ఏమైనా బూతులు ఉంటే చూసుకోండి, కానీ నేను మాట్లాడేది ప్రతి ఒక్క వీడియోలో ఫ్యాక్టే ఉంటుంది గైస్, 99% ఫ్యాక్టే ఉంటుంది. సో అదొక్కటి చూసుకోండి, ఓకేనా.